చంద్రబాబు పాలనను పునరావృతం చేస్తూ కిరణ్ సర్కార్ చోద్యం చూస్తోంది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడానికి అదే ప్రజల సాక్షిగా ప్రారంభం కాబోతోంది షర్మిల మరో ప్రజా ప్రస్థానం. ఆ రోజు తండ్రి, ఈ రోజు తనయురాలు. సందర్భాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒకటే, అదే ప్రజా సంక్షేమం. అందుకే షర్మిల యాత్రలో పాల్గొనేందుకు మేము సైతం అంటూ ప్రతి గొంతు నినదిస్తోంది. వించిపేటకు చెందిన అప్పల నరసమ్మ వయసు 101 సంవత్సరాలు. వైఎస్ఆర్ ను ఎంతగానో అభిమానించే ఆమె వైఎస్ఆర్ కూతురు షర్మిల చేయనున్న పాదయాత్రను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. సొంత ఖర్చుతో కట్టించిన ఆలయంలో నిత్యం కనకదుర్గమ్మను పూజిస్తూ కాలం గడిపే అప్పల నరసమ్మ నాయకుడంటే వైఎస్ఆరేనని చెబుతారు. షర్మిల పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానని అప్పల నరసమ్మ చెప్పడంతో చుట్టుపక్కల ఉన్న వారంతా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. చేస్తున్నారు కదా, చేస్తున్నా. నేను కూడా చేస్తాను. ఎంతవరకు నాకు చెప్పినంతవరకు నేను నాని ఎంతవరకు అంతవరకు. వైఎస్ఆర్ పట్ల అనంత అభిమానం నింపుతున్న అప్పల నరసమ్మ కుటుంబం షర్మిల పాదయాత్ర ప్రకటన పట్ల సంతోషంతో ఉంది. అప్పల నరసమ్మ తనయుడు గంగాధరరావుకు కూడా గతంలో వైఎస్ఆర్ తో పరిచయం ఉంది. తన తల్లిని తీసుకుని ఇడుపులపాయలో ప్రారంభమయ్యే షర్మిలమ్మ పాదయాత్రలో పాల్గొంటానని ఆయన అంటున్నారు. అపారమైనటువంటి గౌరవం రాజశేఖర రెడ్డి కుటుంబానికి మా వంతు సహకారంగా నా తల్లి గారి కంది అప్పల నరసమ్మ గారికి 101 సంవత్సరం. ఆమెను కూడా రేపు జరగబోయే 18వ తారీఖున ఇడుపులపాయలో ఆమె ప్రారంభిస్తున్నటువంటి పాదయాత్రకి మా అమ్మగారిని కూడా తీసుకెళ్లి అక్కడ నేను కూడా మా అమ్మగారితో పాటు షర్మిల గారితో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఓ మహిళ పాదయాత్ర చేయబోతున్నారనే ప్రకటనను శతాధిక వృద్ధులు సైతం స్వాగతిస్తున్నారు. షర్మిల పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో మరో చారిత్రాత్మక ఘటనవుతుందని వారంటున్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రకటనతో వైఎస్ను అభిమానించే ప్రతి గుండె పులకరిస్తోంది. మహానేత తనయురాలు అడుగులో అడుగు వేయటానికి ఈ శతాధిక వృద్ధురాలు నేను సైతం సిద్ధమంటున్నారు. వైఎస్ కుటుంబంపై ఉన్న ప్రజాభిమానానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?